కింగ్ నాగార్జున 60+ ఏజ్లో కూడా అతడు ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడుతూ ఫిట్గా కనిపిస్తున్నారు. సెట్లో ఎనర్జెటిక్గా నటిస్తున్నాడు, వేదికలపైన అదరగొడుతున్నాడు. అతడు ఇంకా నవమన్మధుడిగా హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నాడు. దీని వెనుక టాప్ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? నాగార్జున ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫిట్నెస్ సీక్రెట్ గురించి తెలుసుకోవాలనుకుందా? తాజా ఇంటర్వ్యూలో నాగార్జున తాను వారానికి 5 నుండి 6 రోజులు ఉదయం దాదాపు గంట సేపు వ్యాయామం చేస్తానని, బరువులెత్తే శిక్షణ, కార్డియో మిక్స్ కసరత్తులపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. ఫిట్ బాడీతో పాటు మానసిక ప్రశాంతత పైన దృష్టి సారిస్తానని, ఈత కొట్టడం, గోల్ఫ్ లాంటి క్రీడలతో సేద తీరుతానని నాగైతే తెలిపారు. ఈ ఏజ్లోనూ జాగ్రత్తగా ఆహారం, వ్యాయామ దినచర్య పాటించడం వల్లనే తన ఫిజిక్ని కాపాడుకోగలుగుతున్నారు నాగ్. కార్డియో, ఎనర్జీ బ్యాలెన్స్ శిక్షణలను గత 30-35 సంవత్సరాలుగా చేస్తున్నానని అంటున్నారు. స్థిరంగా కసరత్తులు చేయడం అవసరం. అలా చేయడం వల్ల రోజంతా చురుకుగా ఉంటానని అన్నారు. జిమ్కి వెళ్ళకపోతే నేను వాకింగ్ లేదా ఈత కొట్టడానికి వెళ్తానని కూడా నాగార్జున తెలిపారు. చాలా మంది వ్యాయామాన్ని దాటివేయడానికి ఎల్లప్పుడూ సాకులు చెప్తుంటారు. కానీ ఫలితం కనిపించాలంటే సమయం, శ్రమ పెట్టాల్సిందేనని నాగార్జున అభిప్రాయపడ్డారు. వర్కౌట్ చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. నిద్ర లేవగానే వర్కౌట్ చేయడమే నా మొదటి ప్రాధాన్యత. నేను ఖచ్చితంగా వారానికి 5 రోజులు, వీలైతే 6 రోజులు వర్కౌట్ చేస్తాను. నేను ఉదయం 45 నిమిషాల నుంచి 1 గంట వరకు వ్యాయామం చేస్తాను. కానీ ఇది చాలా కఠినమైంది, తేలికైనది కాదు అని తెలిపారు. సరైన ఆకృతిని పొందడానికి, ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి నాగార్జున తనకు ఇష్టమైన కొన్ని ఉపాయాలను కూడా చెప్పారు. కార్డియో లేదా ఎనర్జీ శిక్షణలో మీకు హృదయ స్పందనను మీ గరిష్ట రేట్లు 70% కంటే ఎక్కువ ఉండేలా చూడాలని నాగైతే చిట్కా చెప్పారు. వ్యాయామాల మధ్య ఎక్కువ విశ్రాంతి తీసుకోవద్దు, కూర్చోవద్దు, ఫోన్లను తీసుకెళ్లవద్దు. ఏకాగ్రతలో మీ గుండె కొట్టుకునే తీరు, స్పీడ్ ఉండాలి. అది రోజంతా మీ జీవక్రియను సజావుగా ఉంచుతుంది. నేను నమ్ముతున్న ఫిట్నెస్ మంత్రం స్థిరత్వం. మీ శరీరానికి ప్రతిరోజు 1 గంట నుంచి 45 నిమిషాల సమయం ఇవ్వండి. తగినంత నిద్ర చాలా ముఖ్యం అని టిప్స్ అయితే చెప్పారు నాగార్జున.